ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని ప్రశస్త నామమునకి స్తోత్రములు కలుగునుగాక. ఈ పూట ధ్యానం నిమిత్తమై ఆకర్షణీయమైన స్వభావముల గురించి మనం మాట్లాడుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనములో దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదైనయు, ప్రతి వృక్షమును ఆ తోట మధ్యలో జీవ వృక్షమును మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలములు నేల నుండి మొలిపించెను అని ఉంది. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనములో ఆకర్షణీయమైన స్వభావమును గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు దేవుని యందు ఏ విధంగా చెడుతనము లేదో అదే విధంగా మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలముల మధ్య చెట్ల మధ్య ఏదియు చెడుతనము లేదు. అయితే వాక్యం సెలవిస్తుంది ఏమని? మానవుని యొక్క అవిధేయత వలన ఈ మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలాల మధ్య ఏమి లేదు. మానవుని యొక్క అవిధేయత. దేవుడు ఏం చెప్పాడు? తినకూడదు అని అన్నాడు. ప్రజలు ఏం చేస్తున్నారు? ఏదైతే వద్దంటున్నారో అదే చేయగలుగుతున్నారు. ఈరోజు ఏదైతే వద్దంటున్నారో అదే చేసి చూపిస్తున్నారు. అదే అవిధేయత. ఆ అవిధేయత అనేది మనకు ఏం చేస్తుంది అనంటే, మనల్ని దేవుని యొక్క మాటకు విరోధమైన కార్యక్రమాలు చేపిస్తుంది. కనుక నిజమైన జ్ఞానము కలిగిన వాడు దేవునికి భయపడతాడు. అర్థమవుతుందా? ఆయనకు లోబడి ఉండుటే నిజమైన జ్ఞానం. మనం దేవునికి భయపడే వారమైతే దేవునికి లోబడతాం. దేవుడు ఏ మాట అయితే చెప్పాడో అది వద్దు అని అంటే అది వద్దు. మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలాలలో ఏ చెడుతనము లేదు. దేవుడు పక్షపాతి కాదు. కానీ చూడండి, వద్దు అని అన్నాడు. దాన్ని ఏం చేశారు? ఆ తొలి మానవుడైన ఆదాము ప్లస్ అవ్వ ఆ మాటను పక్కన పెట్టేసి ఏదైతే వద్దు అన్నారో అదే వాళ్ళు చేయటం ప్రారంభించారు. అది అవిధేయత. కనుక దయచేసి ఆ అవిధేయత మీలో నుంచి తొలగించుకొని, ఒకవేళ సంఘములో అవిధేయత ఉన్నా, కుటుంబాలలో అవిధేయత ఉన్నా, ఒకవేళ మన వ్యక్తిగత జీవితంలో అవిధేయత అంటే దేవుని మాటకు మనం పెడచెవిన పెట్టి ఒకవేళ బ్రతుకుతున్నట్లయితే వాక్యం సెలవిస్తుంది, నీ అవిధేయత నుండి నువ్వు విడిపించి ఈ రోజే దేవునికి లోబడే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశం. గలితీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనములో ఆత్మ ఫలాలు అవి ఏవనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ 9 మనం ఒకవేళ సంపాదించుకున్నట్లయితే మన బ్రతుకులో దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తాడు. గనక మనలో ఉన్న అవిధేయత తొలగిపోవాలి అనంటే ఆకర్షణీయమైన స్వభావములను మనము గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అనంటే, దేవుడు సృష్టించిన దాంట్లో ఏది చెడ్డది కాదు. అయితే మన వాళ్ళు ఏం చేస్తున్నారు అనగా, దేవుని పిల్లలైన క్రైస్తవులమైన మనం ఏం చేస్తున్నామంటే, దేవుడు ఏదైతే వద్దంటాడో అది మనం వదిలిపెట్టుకోవటానికి ఇష్టపడాలా, అది మనము దూరం చేసుకోవటానికి సాహసించాలా. అంతేకాని దాన్ని పట్టుకొని మనము ఇది వద్దు అనంటే అది కావాలి అని చెప్పి ఒకవేళ చేసినట్లయితే వాక్యం సెలవిస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో నీవు వాక్యమై ఉన్న దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నీ స్వభావము ఏమైతుంది? ఆకర్షించే స్వభావం. నిన్ను ఏది ఆకర్షిస్తుందో దాని ద్వారా నువ్వు పడిపోతున్నావు అనేది సత్యం. కనుక నువ్వు వాక్యానికి లోబడి దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని యొక్క ఉద్దేశ ప్రకారము నీవు, నీతో ఉన్న ప్రతి ఒక్కరూ, అలాగే మనమందరము దేవుని చిత్తములో బ్రతుకుదుముగాక. ఆమేన్.